అది ఐపీఎల్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. ఆ మ్యాచ్ జరుగుతున్న సమయంలో సిఎస్కే ప్లేయర్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే అక్కడున్న డీజే దోశ ఇడ్లీ చట్నీ అంటూ సాగే ఆ సాంగ్ని ప్లే చేశాడు. దీంతో సిఎస్కే చాలా హర్ట్ అయింది. బీసీసీఐకి కంప్లైంట్ చేసింది. యూజువల్లీ డీజేలు హోమ్ టీమ్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు, కానీ అక్కడున్నది సిఎస్కే టీం అండ్ పాట దోశ ఇడ్లీ చట్నీ అనుకుంటూ సాగే సాంగ్ అది. సో సిఎస్కే కొంచెం ఈ విషయంలో హర్ట్ అయింది. బికాజ్ వినో తమిళ్ వాళ్ళు దోశ ఇడ్లీ ఇవన్నీ వాళ్ళకి చాలా స్టేపుల్ ఫుడ్ లాగా. సో ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళ ప్లేయర్ అవుట్ అవ్వగానే ఈ సాంగ్ని డీజే ప్లే చేయడంతో ఒక్కసారిగా సిఎస్కే టీం హర్ట్ అయింది. బీసీసీఐకి కంప్లైంట్ చేసింది. అలానే సిఎస్కే ప్రతినిధి కూడా ఒక విషయం చెప్తూ ఉన్నారు. డీజే ఆ పాటని ప్లే చేయడం మాత్రమే కాదు, అక్కడున్న ప్లేయర్స్కి సంబంధించి కొంత అనుచిత వ్యాఖ్యలు చేశారు, చేయకూడని కామెంట్స్ చేశారు. అందుకనే బీసీసీఐకి కంప్లైంట్ చేసేదాకా పరిస్థితి వెళ్ళిందని చెప్తున్నారు. అయితే లాస్ట్ సీజన్లో జితేష్ శర్మ అవుట్ అయినప్పుడు కూడా ఇలాగే ఇదే సాంగ్ సేమ్ దోశ ఇడ్లీ చట్నీ అంటూ సాగే సాంగ్ని డీజే ప్లే చేశాడు. ఆ సమయంలో కూడా ఇది ఒక ఇష్యూ అయింది. అండ్ రీసెంట్గా పంత్ ఆడుతున్నప్పుడు అతను ఒక ఇంజురీకి గురయ్యాడు. సో ఇంజురీ అంటే దెబ్బ తగిలి అతను ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడున్న డీజే ఫా అనుకుంటూ సాగే ఒక సాంగ్ని అంటే లేకపోతే ఆ ఎక్స్ప్రెషన్ని ఆయన ప్లే చేశాడు. సో ఒక పక్క ఇంజురీ అయ్యి ఇబ్బంది పడుతుంటే అలాంటి ఎక్స్ప్రెషన్తో ఉన్నది దాన్ని ప్లే చేస్తారా అంటూ చాలామంది దాన్ని ఖండించారు కూడా. కొంతమంది అభిమానులు మాత్రం దీన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి, కంప్లైంట్ చేసేదాకా వెళ్లాల్సిన అవసరం లేదని కొంతమంది అంటూ ఉంటే, ఇది ఆల్రెడీ ఇంకొక టీం కూడా ఇలానే చేసింది, ఇప్పుడు ఇంకొక టీంకి అయింది. సో ఇది ఇట్లానే రిపీట్ అవుతే కనుక రేపొద్దున్న టీమ్స్ మధ్య కూడా విభేదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా డీజేలు చేస్తున్న పనికి టీమ్స్ హర్ట్ అయిపోతున్నాయి. టీమ్స్ మధ్య గొడవలు రేగే పరిస్థితి ఏర్పడింది.